హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఏపీఎస్ఆర్టీసీ అనమాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి మనకి 309 అప్రెంటిస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారనమాట. 30th October 2023 ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అలాగే ఆఫ్లైన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. అదైతే మనకి 15 November 2023 అయితే లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనుకుంటే మనకి కర్నూలు, అలాగే నంద్యాల, అలాగే అనంతపురం, అలాగే శ్రీ సత్యసాయి, అలాగే కడప అండ్ అన్నమయ్య అనమాట. ఈ జిల్లాల్లో అయితే మనకి ఐటీఐ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి 1 సంవత్సరం పాటు అయితే అప్రెంటిస్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయింది. జిల్లాలు వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ కర్నూలు, నంద్యాల, అనంతపురము, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య ఇవన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైజు అలాగే ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే దానికి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. సపోజ్ మనం ఇక్కడ మొదట కర్నూలు తీసుకుంటే డీజిల్లో 40 ఉన్నాయి, మోటార్ మెకానిక్ 4 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 3 ఉన్నాయి, వెల్డర్ 1 ఉంది, పెయింటర్ 1 ఉంది, అలాగే టోటల్గా 49 అయితే ఉన్నాయి అనమాట. అలాగే నంద్యాల తీసుకుంటే డీజిల్ మెకానిక్ 41, మోటార్ మెకానిక్ 4 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 3 ఉన్నాయి, వెల్డర్ 1, పెయింటర్ 1, టోటల్ 50 ఉన్నాయి అనమాట. అలాగే అనంతపురం తీసుకుంటే డీజిల్ మెకానిక్లో 43, మోటార్ మెకానిక్లో 3, అలాగే ఎలక్ట్రీషియన్ 4, వెల్డర్ 1, పెయింటర్ 1 అనమాట. టోటల్గా 52 ఉన్నాయి. అలాగే శ్రీ సత్యసాయి తీసుకుంటే డీజిల్ మెకానిక్లో 32 ఉన్నాయి, మోటార్ మెకానిక్లో 3 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్లో 3 ఉన్నాయి, వెల్డర్లో 1 ఉన్నాయి, పెయింటర్లో 1 ఉన్నాయి, టోటల్గా 40 ఉన్నాయి. అలాగే కడప తీసుకుంటే 47 ఉన్నాయి, డీజిల్ మెకానిక్లో, మోటార్ మెకానిక్లో 8 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 4 ఉన్నాయి, వెల్డర్ 1, పెయింటర్ 1, మెకానిస్ట్ 2 ఉన్నాయి, ఫిట్టర్ 2 ఉన్నాయి, అలాగే డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్ 2 ఉన్నాయి. టోటల్గా 67 అయితే ఉన్నాయి అనమాట. కడపలో ఎక్కువ అయితే ఉన్నాయి, అన్ని ట్రేడ్స్ ఉన్నాయి. అలాగే అన్నమయ్య వచ్చేసరికి 42 ఉన్నాయి, డీజిల్ మెకానిక్లో, మోటార్ మెకానిక్లో 3 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 3 ఉన్నాయి, వెల్డర్లో 1, పెయింటర్లో 1, అలాగే డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్ 1, టోటల్గా 51 ఉన్నాయి. మొత్తం ఇది చూసుకుంటే మనకి 309 వేకెన్సీస్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అయితే ఇక్కడ మన ఈ జిల్లాల వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకునే దానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్న ఐటీఐల నుండి ఉత్తీర్ణులైనటువంటి వారు మాత్రమే అర్హులు. అంటే ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు కాదు, ఈ జిల్లాలో ఐటీఐ చేసిన వాళ్ళు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల నందు ఉన్న ఐటీఐల నుండి ఉత్తీర్ణులైనటువంటి వారు మాత్రమే అర్హులని ఇచ్చారనమాట. ఈ జిల్లాలో ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఫ్రెండ్స్, ఇంకా అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక ఈ అప్రెంటిస్షిప్ india.gov.in ఉంది కదా మనకి, అంటే నాప్స్ అంటాం కదా. మనం నాప్స్లో అయితే కనుక ఈ కింద ఇచ్చినటువంటి ఆ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ని మనం సెలెక్ట్ చేసుకొని దానికైతే మీరు అప్లై చేసుకోవాలి. సపోజ్ మీరు కర్నూలు డిస్ట్రిక్ట్లో ఐటీఐ చేసిన వాళ్ళైతే కనుక APSRTC కర్నూలు అని ఉంటుంది ఆ నాప్స్ పోర్టల్లో, దాని ద్వారా అప్లై చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఆ రెస్పెక్టివ్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ దానికి మాత్రమే అప్లై చేసుకోవాలి మీరు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ అప్రెంటిస్ అంటే నాప్స్లో అప్లై చేసుకునే దానికైతే ఫీజు అయితే ఏం లేదనమాట, ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే మీకు మీరు కనుక సెలెక్ట్ అయ్యి మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కనుక మిమ్మల్ని కాల్ చేసినట్టయితే కనుక మీరు ఇక్కడ అడ్రస్ ఇచ్చారనమాట. జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల APSRTC బళ్ళారి చౌరాస్తా కర్నూలు, అక్కడికైతే మీరు ఒక 118 రూపాయలు ఈ ఫీజు అయితే పే చేయాలన్నమాట. దాని గురించి ఇతర వివరాలన్నీ మీకు తర్వాత అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. ఎక్కడ డీడీ తీయాలా లేకపోతే ఏంటి అనేది అది తీసుకొని తర్వాత అయితే మీరు ఆ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ అప్రెంటిస్ అండ్ యాప్స్లో పెట్టుకున్న తర్వాత అక్కడ ప్రింట్ తీసుకొని ఆ యొక్క ప్రొఫైల్ ఏదైతే ఉందో 100% కంప్లీషన్ ప్రొఫైల్, దాంతోపాటు కింద మనకు ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం అన్నీ కూడాను మనం కింద ఒక అడ్రస్ ఇచ్చారు, ఆ అడ్రస్కి పంపించాలన్నమాట. 16/11/2023 లోపు చేరేలాగా అయితే వాళ్ళు పంపించుకోవాలి. ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ ఏంటంటే మనకి ఆన్లైన్ అంటే నాప్స్లో ప్రొఫైల్ 100% ప్రొఫైల్ ప్రింట్ తీసుకోవాలి. అలాగే అక్కడ అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా ప్రింట్ తీసుకోవాలన్నమాట. అలాగే SSC మార్క్ లిస్ట్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్, ITI కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము అంటే అన్ని సెమ్స్ ఉన్నటువంటి ఒక మార్క్స్ మేము అనమాట. ఇంకా NCVT సర్టిఫికేట్ అనమాట. తప్పనిసరిగా మనం
ఇవ్వాలి. అంటే ఇవన్నీ జిరాక్స్ కాపీస్ అనమాట, జిరాక్స్ కాపీస్ పంపించాలి మీరు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఇంకా పీడబ్ల్యూడీ వాళ్ళు ఉంటే ఆ సర్టిఫికేట్, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్సీసీ స్పోర్ట్స్ ఏదైనా ఉంటే ఆ సర్టిఫికేట్. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి ఆధార్ కార్డు కూడా మనం పంపించాలన్నమాట, జిరాక్స్ కాపీస్, ఇంకా సర్టిఫికేట్ నకల్స్ పంపవలసిన చిరునామా. ఇవన్నీ కూడా మనం పోస్ట్లో పంపించాలన్నమాట. ఆర్డినరీ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ. ప్రిన్సిపాల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ ఏపీఎస్ఆర్టీసీ బళ్ళారి చౌరాస్తా కర్నూలు పిఓ అండ్ డిస్ట్రిక్ట్ అనమాట, ఆంధ్రప్రదేశ్. దీంతోపాటు ఒక రెజ్యూమ్ అంటే బయోడేటా అనమాట, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఉన్నటువంటి కంప్లీట్ రెజ్యూమ్ ఏదైతే ఉందో అది కూడా ప్రింట్ తీసుకొని ఈ పైన ఇచ్చినటువంటి ఈ ఎంక్లోజర్స్తో పాటు ఈ అడ్రస్కి అయితే మనం 16వ తారీఖు నవంబర్ 2023 లోపు చేరేలాగా అయితే మనం పోస్టులో అయితే పంపించాలన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఏదైనా సందేహాలు ఏదైనా ఉంటే కనుక ఇక్కడ మీరు మార్నింగ్ 10:30 నుంచి 5 వరకు ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళకి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. 08518257025, 7382869399, అలాగే 7382873146 అనమాట. ఈ 2 నెంబర్లకి మీరు కాల్ చేసుకొని ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ పెట్టేదానికోసం అయితే మొదట మనం ఈ న్యాప్స్లో రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. రైట్ సైడ్ టాప్లో మనకి ఇక్కడ క్యాండిడేట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మనం ఇక్కడ సబ్మిట్ అంటే మీకు ఓటీపీ వస్తుంది రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్కి. అది ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అయిపోయి కంట్రోల్ పి అంటే మీకు ఈ ప్రొఫైల్ ప్రింట్ వస్తుంది, అది తీసుకొని ఇందాక చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఇస్తే మనం ఆయా డేట్స్లో అయితే అక్కడ అటెండ్ అవ్వాలన్నమాట. ఇంకా ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేరో ఐటీఐ చేసి వాళ్ళైతే దీని మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ యాజ్ ఏ క్యాండిడేట్ అని ఇక్కడ ఐటీఐ అని చెప్పేసి మనం టిక్ ఆన్ చేస్తే ఇక్కడ రోల్ నెంబర్ అడుగుతుంది. రోల్ నెంబర్ ఇచ్చేసి మనం ఫైన్ డీటెయిల్స్ అనాలి. ఫైన్ డీటెయిల్స్ అంటే మన యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. మన తర్వాత ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ మనకి అప్డేట్ ప్రొఫైల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మనకి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్అవుట్ చేయాలన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఫోటో అప్లోడ్ చేయాలి, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ మన స్టైఫండ్ ఇచ్చేదానికోసం. తర్వాత ఇక్కడ కంప్లీట్ యువర్ ఈకేవైసీ అని ఉంటుంది, మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేసేస్తే మనకి ఈకేవైసీ అయిపోతుంది అనమాట. టోటల్గా 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇలా మనం 3 స్టెప్స్ కనుక కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ మనకి 100% ఇక్కడ 100% అనే ఒక ప్రొఫైల్ ఉంటుంది. ఈ ప్రొఫైల్కి మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ప్రింట్అవుట్ వస్తుంది అనమాట. కంట్రోల్ పి అంటే ఇక్కడ మనకి కంట్రోల్ పి ప్రెస్ చేస్తే ప్రొఫైల్ వస్తుంది పీడిఎఫ్లో, అది మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 100% ప్రొఫైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏ లొకేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారా అంటే అక్కడ అదైతే ఇక్కడ టైప్ చేయాలి. సపోజ్ మీరు కడపకి చేయాలనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ స్పేస్ ఇచ్చి ఇలాగ కడప అలాగే క్యాపిటల్ లెటర్స్లో కనుక మీరు టైప్ చేస్తే మీకు ఇక్కడైతే వస్తుంది అనమాట. ఇక్కడ ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నీ ఇక్కడ చూపిస్తుంది. అక్కడ మనకి ఆ యొక్క నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ 8 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. వాటిల్లో ఇక్కడ మనకి చూసుకుంటే ఫిట్టర్ ఉంది, మెకానిస్ట్ ఉంది, పెయింటర్ ఉంది, వెల్డర్ ఉంది, అలాగే ఎలక్ట్రీషియన్, అలాగే మెకానిక్ మోటార్ వెహికల్, అలాగే మెకానిక్ డీజిల్ ఉంది. ఇలా ఉన్నాయన్నమాట. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటుంటే దానికి సంబంధించినటువంటి వ్యూ అని ఉంటుంది ఇక్కడ, దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. డీటెయిల్స్ వస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని టోటల్గా 47 ఓపెనింగ్స్ ఉన్నాయి. మీకు స్టైఫండ్ వచ్చేసరికి నెలకి ఒక 7,000 రూపీస్ దాకా, అంటే 6,000 నుంచి 7,000 రూపాయల వరకు ఇస్తారన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవి కాకుండా ఆర్టీసీ వాళ్ళు కొంత ఇస్తారు, అది ఎంత ఇస్తారనే తర్వాత అయితే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇదైతే 24 months అన్నారు, మరి ట్రైనింగ్ 2 సంవత్సరాల 1 నెల అనమాట. ఇలాగా ఇక దీని కనుక మీరు అప్లై చేయాలని డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే మీకు సపోజ్ అప్లై చేయాలనుకుంటే ఇలాగా ఏపీఎస్ఆర్టీసీ కడప, దీని మీద అప్లై ఫర్ ద ఆపర్చునిటీస్ అని క్లిక్ చేయగా ఇలా వచ్చిందనమాట. అంటే సెలెక్ట్ ప్రిఫర్డ్ లొకేషన్, ఆ లొకేషన్ అంటే ఏపీఎస్ఆర్ కడప సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే అనాలి.
ఓకే అంటే మనకి ఇక్కడ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందనమాట. సో మీరు దానికి అప్లై చేసేసారు, అయిపోయింది, ఆల్రెడీ అప్లైడ్ అని వచ్చింది 2 నవంబర్ 2023 అనమాట. ఇక్కడ మీరు ఏదైతే అయిపోతుంది ఇక్కడ ఈ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఇక్కడ కంట్రోల్ P అంటే మీకు ఒక ప్రొఫైల్ అయితే ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ తీసుకొని రెజ్యూమ్ అప్లికేషన్ అనమాట, రెజ్యూమ్ బయోడేటా, ఇందాక చెప్పినటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పోస్ట్లో జిరాక్స్ కాపీస్ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ పంపించకూడదు, జిరాక్స్ పంపించాలన్నమాట. 16 నవంబర్ 2023 ఇందాక చెప్పిన అడ్రస్కి అయితే చేరేలోగా స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే ఆర్డినరీ పోస్ట్లో కానీ పంపించాలన్నమాట.